నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికలు పూర్తయిపోయి 8 నెలలు గడిచింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాబోయే ఎన్నికలకి మరో 4 ఏళ్ల పైగా సమయం ఉంది. అయితే అటు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా రోజు ఒక రకమైనటువంటి అంశం మీద ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక హోరాహోరీ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రతిపక్షం రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు అంటూ కేటీఆర్ గారు, హరీష్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఒక యాత్రే మొదలైంది. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారు దేవుడి గుళ్ళల్లో ప్రమాణం చేశారో అన్ని గుళ్ళల్లో వెళ్తాం, అక్కడ దేవుడిని రేవంత్ గారిని క్షమించమని వేడుకుంటామని చెప్తూ అటు ప్రతిపక్షం, అలాగే అధికార పక్షం ఈడీ మోడీ గారి జోబు సంస్థ అయింది, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, సెబీ అదాని అంశం మీద చర్యలు తీసుకోవట్లేదు అన్న దాని మీద వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈడీ కార్యాలయం ముందు నిరసనకి కూర్చున్న పరిస్థితి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇది ఈ హోరాహోరీ ధర్నాలు, నిరసనలు దేనికి నిదర్శనం? దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ వారు. అలాగే ఎండల లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్తే. గౌరీశంకర్ గారు చెప్పండి, అటు ఒకవైపేమో వాళ్ళది ఒక ఛాలెంజ్, రేవంత్ రెడ్డి గారిని ఏ గ్రామంలో అయినా 100% రుణమాఫీ జరిగితే ఆ గ్రామానికి రమ్మనండి ఛాలెంజ్ అని చెప్పి వాళ్ళు. ముఖ్యమంత్రి గారేమో మీరు అమరస్తూపం దగ్గరికి రండి, 10 ఏళ్లలో మీరెంత ఇచ్చారో 10 నెలల్లో నేనెంత ఇచ్చానో తెలుసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీని కూడా కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. మోడీ నలుగురు దుష్ట చతుష్టయం కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు, ఎందుకు సెబీ చైర్పర్సన్ మీద చర్యలు తీసుకోవట్లేదని నిరసన తెలుపుతూ ఈడీ కార్యాలయం ముందు ధర్నా కూర్చున్నారు. ఎలా చూడాలి ఈ ధర్నాల్ని, పోటాపోటీ ధర్నాల్ని? జనరల్ పొలిటికల్ వన్ ఆఫ్ మ్యాన్షిప్. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో డిఫరెంట్ గా వాళ్ళకి సర్వైవల్ అయిపోయింది. ఒకటి దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్లా డిఫీట్ అవుతుంది అనుకోని, వాళ్ళ అంచనాల ప్రకారం కానీ, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం కానీ, వాళ్ళ వచ్చిన ఫీడ్బ్యాక్స్ సర్వేల ప్రకారం వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు. సడన్లీ వెన్ దే లాస్ట్ ఎలక్షన్ ఓడిపోవడం కాకుండా కూడా వాళ్ళకు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ జాయిన్ అవుతా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీలో. సో ఒకవైపు పార్టీని కాపాడుకోవాలి, ఎమ్మెల్యేసి పోకుండా కట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం లోక్సభ ఎలక్షన్ తో బాగా దెబ్బతిన్నారు, ఆల్మోస్ట్ వైప్ అవుట్ అయిపోయింది. కానీ ఇవన్నీ అయితే ఒక కష్టకాలంలో ఉంది పార్టీని క్యాడర్ ని కానీ పార్టీ ఎమ్మెల్యేస్ కాపాడుకోవాలంటే డెఫినెట్లీ దే హావ్ టు టేక్ అప్ సమ్ పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ లో రెలవెంట్ ఉండాలి కదా, కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా డైలీ ఒక ఇష్యూ తీసుకుంటా ఉన్నారు. పర్టికులర్లీ రైతులదంటే ఇట్స్ ఎ బిగ్ పబ్లిక్ ఇష్యూ, కాబట్టి దాని మీదే ఫోకస్ ఉంది. అంటే వాళ్ళు కేటీఆర్ గారు ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2023-24 ఎస్ఎల్బిసి ప్రకారంగా 49,500 కోట్లు రుణమాఫీ రైతుల ప్రకారం, అఫీషియల్ లెక్కల ప్రకారంగా. అయితే ఎలక్షన్ లో క్యాంపెయిన్ మీరు 40,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు అంత డబ్బులు ఇవ్వలేదు మీరు, దాంట్లో 1/7 కూడా ఇవ్వలేదు అని ఒక ఆర్గ్యుమెంట్. లేదు మేము దగ్గర 31,000 ఆల్రెడీ కట్టేశాము, ఆ రైతులంతా హ్యాపీ ఉన్నారు, మీరు మిస్ట్రీట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే మనకు ఫార్మర్స్ తెలిసిపోతుంది, మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ కి వచ్చిందంటే డెఫినెట్ గా పెద్ద గొడవలు ఏం కావు, సైలెంట్ అయిపోతుంది. రాలేదు అంటే డెఫినెట్ దే ఆల్సో కమ్ ఆన్ ద రూట్ కదా, మనం ప్రామిస్ చేసి మీరు ఇయ్యలేదని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మనకు పొంగిరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏంటంటే దగ్గర 1,00,000 మంది రైతులకు కొంచెం ఇబ్బంది ఉన్నాయి, అది ఆధార్ కార్డు లింకేజ్ కానీ అది వేరే ప్రాబ్లం ఉంది అని చెప్పారు. బట్ ఫైనల్లీ ఏంటంటే ఒక నెక్స్ట్ 2-3 మంత్స్ మనకు తెలిసిపోతుంది ఎంతమంది ఫార్మర్స్ కి నిజంగా బెనిఫిట్ అయ్యారు లేదా కాలేదంటే డెఫినెట్ గా వాళ్ళు రోడ్ మీదకి వస్తారు. అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకేమో ఆ పైన మొత్తం కడితే గానీ ఈ 2 లక్షలు కూడా రుణమాఫీ కాదన్నది ఒక నియమం చెప్తున్నారు. కట్టడానికి సిద్ధమైన వాళ్ళకి కూడా బ్యాంకులు మాకు ఇంకా దానికి సంబంధించి గైడ్ లైన్స్ రాలేదని చెప్తున్నారు అన్నది ఒక 2-3 రోజుల క్రితం వార్త గౌరీశంకర్ గారు. మరి ఇప్పుడు స్టేటస్ ఏంటో నాకు తెలియదు. జనరల్లీ ఏమవుతుందంటే అంటే ఇంతకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ లో కూడా అల్టిమేట్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారు,
2 లక్షల వరకు మాఫీ చేయండి అంటారు. సపోజ్ అంతవరకు ఆగి లేదు పాత బకాయిలు మీరు వదిలేయండి, పాత బకాయిలు ముట్టుకోకండి, మేము తర్వాత కట్టేసాం గవర్నమెంట్, కానీ పుట్టి 2 లక్షల వరకు ఇమీడియట్ గా 2 లక్షలు మాఫీ చేయండి అని అంటే అదొక ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తారు బ్యాంక్స్. బ్యాంక్స్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా 2 లక్షల వరకు మీరు మాఫీ ఇంప్లిమెంట్ చేయాలంటే పాత డ్యూస్ ఏమైనా అవన్నీ డ్యూస్ అన్ని కట్ చేసుకుని వీళ్ళకు ఇస్తారు అమౌంట్. వీళ్ళకి లెక్కలు పాత అకౌంట్స్ అన్ని అడ్జస్ట్ చేస్తారు, వీళ్ళ చేతికి ఏం రావు. కాబట్టి ఎందుకంటే డిఫరెంట్ గా అల్టిమేట్లీ వాట్ డస్ ద గవర్నమెంట్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారు, దాని ప్రకారమే బ్యాంక్స్ ముందుకు వెళ్తాయి. మీరు పాత బకాయిలు కట్ చేసుకోవాలన్నా, దీంట్లో అడ్జస్ట్ చేయాలన్నా లేదా ఏమున్నాయి అవన్నీ చూడాలి. కాబట్టి అల్టిమేట్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఫైనల్లీ అవుట్కమ్ అదే ఉంటుంది. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ఐ థింక్ ఇంకొక 1 month లోపల తెలిసిపోతుంది మనకు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఎంతమంది బెనిఫిట్ రాలేదు అంటే డెఫినెట్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్, ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు 170 కూడా అంటే 7వ భాగం కూడా మందికి ఫార్మర్స్ కి రాలేదు అంటే ప్రభుత్వం అలా రిస్క్ తీసుకుంటుందా సార్? అంటే హామీ ఇచ్చిన తర్వాత ఏమంటారు గౌరీశంకర్ గారు? ఐ డోంట్ థింక్ సో. డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఇచ్చేటట్టే చూస్తుంది గవర్నమెంట్. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాలరాజు గారు లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం చర్చించే దీని మీద. అయితే ఇప్పుడు ఒకటేంటంటే అసలు ముందు ఇష్యూస్ కంటే ఉనికికి సంబంధించిన సమస్య అన్న ఒక విమర్శన పడతా ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళేమో 26 మందిని తీర్చుకొని మొత్తం 38లో 26 తీసేసుకొని ఒక విలీనం జరగాలన్నది వాళ్ళ వ్యూహంగా కనపడుతున్నది. ఎక్కడ ఒకవైపు బీజేపీ నుంచి ఒక పోటీ ఉంది మీకు. సో మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒక అంశం తలకెత్తుకొని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికే బ్యాంకుల్లో డబ్బులు వేసింది, ఇంకా రాని వాళ్ళ కోసం కలెక్టర్ ఆఫీసుల్లో స్పెషల్ కౌంటర్స్ తెరిచాము, రైతులు వెళ్లాల్సింది అక్కడికి ఎవరికన్నా ఆధార్ సమస్య లేదు, 2 లక్షల కంటే ఎక్కువ ఉండో, వేరే రేషన్ కార్డు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సమస్య పరిష్కారం అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మీరేమో అసలు 49,000 కోట్లు అయితే 7,000 కోట్లే చేశారని చెప్పి మీరు రోడ్డును పడ్డారు. ఎలా అర్థం చేసుకోవాలి? బాలరాజు గారు, హలో బాలరాజు గారు మాట్లాడండి. బాలరాజు గారు మ్యూట్లో ఉంటారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బాలరాజు గారికి వాయిస్ వెళ్ళట్లేదు. లక్ష్మణ్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు? రెండు వైపులా పోటాపోటీ ధర్నాలు, రుణమాఫీ ఒకవైపు, ఇంకొక కర్సర్ ఏమో మీ మీద ఉన్నది ఈడీ చర్యలు. దాని గురించి మనం సెకండ్ రౌండ్లో మాట్లాడతాం. ముందు రుణమాఫీ గురించి చెప్పండి, ఏంటి మీ అబ్జర్వేషన్ గ్రాస్ రూట్లో? ఒక గ్రామంలో 100 మంది అర్హులు ఉంటే 30 మందికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే సగటున 30% మందికి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకి 2 లక్షల కంటే పైన ఉన్నాయి, ఎక్కువ లోన్స్ 2 లక్షల కంటే పైన ఉన్నాయి. ఎలా? రేషన్ కార్డులు కొరివి కొందరికి, కొందరికి డాటా నాట్ ట్రేస్డ్. ఈ డాటా నాట్ ట్రేస్డ్ ఎవరికైనా, కొందరికి డాటా ట్రేస్ అయినా రావట్లేదు. ఈ రకంగా అంటే వాళ్ళు ఈ రుణమాఫీ అనేటువంటిది ఒక ప్రహసనం కింద చేశారు తప్ప రైతులంతా పరిశాను. కొందరికేమో కుటుంబంలో డివైడ్ అయితే అన్నదమ్ముల పేరు మీద పాస్బుక్, తండ్రి పేరు నుంచి కొడుకుల పేరు మీదకి పాస్బుక్ రాలేదు. ఇదని ఇంకా కొందరికేమో ఇది అసైన్మెంట్ ల్యాండ్. పాస్బుక్ తండ్రి పేరు నుంచి కొడుకు పేరుకి రాకపోతే బ్యాంకులు లోన్ కూడా ఇవ్వవు కదా, పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే ఇస్తారు కదా. ఇప్పుడు భూమి ఉన్నతని సైన్ చేస్తే బ్యాంకులు లోన్ ఇస్తాయి. అటువంటి పరిస్థితుల్లో క్లియర్ చేయాలి కదా. బ్యాంకులు లోన్ ఇచ్చినప్పుడు వేవరింగ్ కు సాకులు ఎందుకు అడ్డం వస్తాయండి? బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి, అన్ని వెరిఫై చేసుకుంటాయి. క్రాప్ లోన్ ఇస్తారు, వారు ఇచ్చినప్పుడు లేని కొర్రీలు వేవరింగ్ అప్పుడు కొర్రీలు వేస్తున్నారు ఎందుకు? అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళకు. ఒకవేళ నేను ఒకటి అడుగుతాను కఠారి గారు, వీళ్ళు
పాలాభిషేకాలు రైతు వేదికల దగ్గర ఈ టైంకు పాలాభిషేకం చేస్తామని ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, గ్రామాలలో పొమ్మని చెప్పండి, ఓకే, గ్రామాలలో ఉండమని చెప్పండి, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సిఎస్ఎస్ లో ఉండమని, లేకుంటే ఆ ఏరియా సర్వీస్ బ్యాంక్ ఉంటది కదండి, క్రాప్ లోన్ ఇస్తుంది, అన్నిటికీ ఆ ఏరియాకు బ్యాంకు అడాప్ట్ చేసుకుంటది, అక్కడికి రమ్మని చెప్పండి. వీళ్ళు నోడల్ ఆఫీసర్లు ఎందుకు బలి చేస్తారండి? వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయండి? అట్లాగా సార్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ ఏంటంటే, మీరు కలెక్టర్ ఆఫీసుల్లో స్పెషల్ కౌంటర్లో తెరిచాము, అక్కడ నోడల్ ఆఫీసర్లు ఉంటారు, లేకపోతే మీ ఇతర అధికారులు కూర్చొని ఉన్నారు, వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పండి, మీకు లోను కనుక మాఫీ కాకపోతే, రుణమాఫీ కాకపోతే మీ డాక్యుమెంట్స్ అన్ని అక్కడికి తీసుకొని వెళ్ళండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. దానికి ఇబ్బంది ఏంటి? నేను ఒకటి అడుగుతున్నాను, వాళ్ళకి అసలు నోడల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తారు, కలెక్టర్ ఆఫీసులలో కౌంటర్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్న వాళ్ళకేమైనా గైడ్ లైన్స్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఓకే, అంటే వాళ్ళకు పరిష్కారం చేయడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు ప్రభుత్వం ఏమని ఇచ్చిందా? ఓకే, ఓకే, ఇవ్వలేదు. అంటే ఏమన్నట్టు, ప్రభుత్వం రైతులతోనే ఆటాడుకుంటుంది. ఓకే, అంతే కదండి. రైట్. మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారి మీ దగ్గరికి. బాలాజీ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. బాలాజీ గారు చెప్పండి, ఇది నిజంగా సమస్య ఉండటం వల్ల ప్రభుత్వం అయితే కొద్ది మందికి అయితే కాలేదు, కొంతమందికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి సంబంధించి కొంత ఇష్యూస్ ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఆధారు లేదా రేషన్ కార్డు వాటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఎవరికైతే కాలేదో వాళ్ళు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, బీఆర్ఎస్ నమ్ముకొని రోడ్ల మీదకి వస్తే మీకు ఆయాసం తప్ప ఉపయోగం ఉండదని. మీరేమో అసలు మీరు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళొద్దు, మీరు రోడ్డు మీదకి రండి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సమస్య పరిష్కారం మేము చెప్తుంటే సమస్యని పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది వాళ్ళ విమర్శ. ఇంకొక విమర్శ ఏమో అసలు ఇదంతా బీఆర్ఎస్ ఉనికి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఎమ్మెల్యేలు పోకుండా ఏదో మనమే హోరాహోరీ ఉన్నాం అని చెప్పి చూపించుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం కూడా విమర్శ ఉంది. ఏం చెప్తారు? కటారి గారు, మీరు సీనియర్ రాజకీయాలు చూసినారు, అదే పార్టీలో పనిచేసినారు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజల్ని మేము వెనక రమ్మంటే వస్తారా సార్? 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వచ్చింది, వారు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన మంచి కూడా మా వెనకాల ఎందుకు వస్తారు సార్ ప్రజలు రమ్మంటే? అది అవాస్తవం. ఇంతకుముందు గౌరీశంకర్ గారు మంచి మాట చెప్పినారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, అదేవిధంగా ఇప్పుడు మానవతరాయ్ గారు మా అందరి మాట్లాడిన దానికి వివరణ ఇస్తారు. ప్రధానంగా సార్ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడైతే 567 జీవో ఎప్పుడైతే తీసారో సార్ ఆ 567 జీవోని 567 జీవోలు ఏమున్నా సార్, ఏముందంటే 567 లో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోకుండా ఏదైతే రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకోవడంతో వచ్చిన సమస్య. ఆ రోజే బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పాం, అయ్యా మీరు ఇచ్చిన జీవోలో పట్టాదారు పాస్ పుస్తకం ప్రామాణికం లేదు, రేషన్ కార్డు ప్రామాణికం ఉండడం ద్వారా చాలా సమస్యలు వస్తాయి, మీరు జీవోల్ని మార్చి వెంటనే జీవో ఇవ్వండి అని చెప్పినాం సార్ ఆ రోజు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు జీవోని మార్చమంటే. మరి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే రుణమాఫీకి రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ ఆధారంగా మేము రుణమాఫీ చేస్తున్నాం అంటే, గతంలో మీరు ఇలాగే చేశారన్న మాట వస్తే ఏం చెప్తారు? మేము గతంలో సార్ 2014లో రుణమాఫీ చేసినప్పుడు 35,67,000 మంది రైతాంగానికి మేము ఇచ్చాం సార్. అది కూడా సార్ రేషన్ కార్డు ప్రామాణికం లేదు సార్, దాంట్లో ఓన్లీ పట్టాదారు పాస్ పుస్తకం ప్రకారమే ప్రామాణికం సార్. నేను ఏమంటా సార్, నేను ఒక రైతు సార్, నేను కూడా రైతు బిడ్డనే, నాకు కూడా 2 ఎకరాల భూమి ఉంది. నేను బ్యాంకులోకి రుణమాఫీ ఏదైతే రుణం కోసం పోయినప్పుడు సార్ రేషన్ కార్డు అడగరు సార్, బ్యాంక్ మేనేజర్ గానీ బ్యాంకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ గానీ. మీకు బ్యాంకు సంబంధించి బ్యాంకులోకి రుణం కోసం పోయినప్పుడు రేషన్ కార్డు అడగాడు సార్, మనల్ని పాస్ పుస్తకం అడుగుతాడు. ఆ పాస్ పుస్తకం మీద ఎన్ని ఎకరాల భూమి అని అడుగుతారు సార్. 2014లో అయితే 40,000 వాల్యూ వచ్చేది సార్ ఎకరానికి, ఇప్పుడు 50 ఎకరానికి వస్తుంది సార్. నేను ఏమంటే పాస్ పుస్తకాన్ని ప్రామాణికం తీసుకుంటే ఈ సమస్యలు వచ్చేవి కావు సార్. ఇంకొక అంశం సార్, ఐటీ రిటర్న్స్ అనేది అలా చాలా పెద్ద సమస్య అయిపోయింది సార్. చిన్న చిన్న అంటే పేదవాళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు, చిన్న ఉద్యోగ కుటుంబాలు కావచ్చు, చిన్న సన్నకారు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీ రిటర్న్స్ ఏదైతే ఉద్యోగాలు, ఏదైతే విద్యా రుణాల కోసం కావచ్చు, ఏదో బ్యాంకు సంబంధించి కొన్ని ఇల్లు కట్టుకోవడం కోసం లోన్ తీసుకోవడం కోసం కావచ్చు, ఐటీ రిటర్న్స్ కావాలి సార్. ఇప్పుడు బ్యాంకులో లోన్ కావాలంటే ఏం కావాలి సార్? విద్యా రుణం కావాలన్నా, ఇల్లుకు కట్టుకోవడానికి రుణం కావాలన్నా, 50,000, 1,00,000, 2 లక్షలు కావాలన్నా కూడా ఐటీ రిటర్న్స్ అనేవి అడుగుతారు సార్. ఆ ఐటీ రిటర్న్స్ అంటే నామినల్ సార్, కానీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి మీకు
రుణమాఫీ వర్తించదనే సమస్య అక్కడ వచ్చింది సార్. ఓకే. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 రకాల లోన్లు తీసుకుంటారు రైతులు. ఒకటి రీషెడ్యూల్ లోన్లు, అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేదా వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు రీషెడ్యూల్ చేసుకుంటారు. వాళ్ళ సంబంధించి కూడా 5-6 years జీవనంలో వాళ్ళ మీద రుణమాఫీ దానికి వర్తించదని చెప్పారు సార్. రెండో సార్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగేటువంటి ఏదైతే రైతులు సంబంధించి గ్రూప్స్ గా ఏర్పడి రుణాలు తీసుకుంటారు సార్, వాళ్ళకు కూడా దాంట్లో మెన్షన్ లేదు సార్. మూడో సార్, కౌలు రైతులకు సంబంధించి రైతుల దగ్గర ఒక ఒప్పంద పత్రం తీసుకొని రుణాలు తీసుకుంటారు సార్, వాళ్ళది కూడా మెన్షన్ లేదు సార్. ఐటీ రిటర్న్స్, రేషన్ కార్డులు, రేషన్ కార్డు అనేది కొర్రి, అదేవిధంగా ఈ 3 నేను చెప్పిన అంశాల ద్వారా ఏమైందంటే లక్షలాది మంది రైతాంగానికి ఇవాళ రుణమాఫీకి దూరం అయిపోయారు సార్. నేనేమంటాను సార్, ఓకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, మిగతా వాళ్ళు అనొచ్చు, నేను ఏం కానట్లేదు సార్. బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది సార్, రుణమాఫీ కంటే ముందు రోజు బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది కటార్ శ్రీనివాసరావు గారు. ఆ బ్యాంకర్స్ మీటింగ్ లో బ్యాంకర్స్ చెప్పారు సార్, చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా 55 లక్షల మంది రైతాంగం బ్యాంకుల దగ్గర 32 బ్యాంకులు సార్ గుర్తించబడ్డ 32 బ్యాంకులలో రుణాలు తీస్తా ఉన్నారు. మొత్తం కూడా 49,500 కోట్లు అవసరమని చెప్పినారు సార్. తదనంతరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక సభలో చెప్పారు సార్, 41,000 కోట్లు మేము మాఫీ చేయబోతున్నామని చెప్పారు సార్. తదనంతరం క్యాబినెట్ మీటింగ్ జరిగింది సార్, 31,000 కోట్లకు ఆమోదం తెలిపారు సార్. తదనంతరం బడ్జెట్ పెట్టారు సార్, 17,500 26,000 కోట్లు పెట్టారు సార్. మరి తదనంతరం రుణమాఫీ చేశారు సార్. మరి ఆగస్టు 15వ తారీఖు రోజు అందరు రైతాంగం రుణమాఫీ చేస్తామన్నారు సార్, 17,500 కోట్లు అని చెప్పారు సార్. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏం చెప్పింది సార్, 39 లక్షల మంది రైతాంగం అర్హులు అని చెప్పింది సార్. అదే విధంగా 31,000 కోట్లు అవసరమని చెప్పింది సార్. మరి 31,000 కోట్లలో 17,500 కోట్లు చేస్తే ఎంత రుణమాఫీ చేసినట్టు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సార్. ఇంకో అంశం మీకు హెచ్ఎంటీ ద్వారా కీలకమైన అంశాలు తెలియజేస్తున్నారు సార్. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ మొత్తం అయిపోయిందని ముఖ్యమంత్రి అంటున్నారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్, 17,13,000 మంది రైతాంగం ఇంకా రుణమాఫీ నోచుకోలేదు, వాళ్ళకు కూడా చేస్తామని వాళ్ళు అంటున్నారు సార్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు సార్, ఇవాళ 2 లక్షల పైచిలుకున్నటువంటి ఎవరైతే 12,000 మంది రైతులు ఉన్నారు వాళ్ళకు రుణమాఫీ కాలేదని వారే అంటున్నారు సార్. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు సార్, మరి ఇలా 12,000 కోట్లు ఇంకా రుణమాఫీ కాలేదని వారు అంటున్నారు సార్. బట్టి విక్రమార్క గారు ఏమంటారు సార్, మేము 26,000 కోట్లు 17,000 కోట్లు మేము విడుదల చేసినాం, కానీ బ్యాంకర్స్ మాత్రం 7,500 మాత్రమే ఇచ్చిర్రు, మరి మిగతా రుణం అంతా మిగతా పైసలన్నీ మన వెనక రివర్స్ వచ్చినాయి ఎట్లా వచ్చాయి అని చెప్పేసి బ్యాంకర్ సమావేశంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఇలా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతాను సార్, హెచ్ఎంటీ ద్వారా మంచి చర్చ పెట్టారు సార్, ఇలా రాజకీయాలు అవసరం లేదు సార్, ఇలా రాజకీయాలు లేనే లేవు, మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పట్టిగా మాట్లాడుతున్నాం సార్. ఇలా మీరు అన్నారు డిసెంబర్ 9వ తారీఖు రోజు మీరు రాగానే అమలు చేస్తామన్నారు, ఓకే అమలు చేయలేకపోతే సరే డేట్ గురించి కాసేపు మనం పక్క పెడదాం, ఆగస్టు 15 లోపు చేస్తాం ముందే, సరే ఎన్నికల ముందు ఏం చెప్పినా ఆగస్టు 15 లోపు అన్నారు, ఓకే చెప్పండి బాలాజీ కంప్లీట్ చేయండి. అటారు గారు నేను ఒకటే సార్, ఇప్పుడు నేను బేసజాలు ఏం లేవు సార్, ఒకవేళ మీరు చేయలేకపోతే మేము చేస్తాము దఫాదఫాలు కానీ చెప్పండి సార్, లేకపోతే ఇంకో కొన్ని రోజులు పడతాయని చెప్పండి సార్. ఇవాళ కొర్రీలు పెట్టి రేషన్ కార్డు అనే ప్రమాణికం పెట్టి ఐటీ రిటర్న్స్ అనే ప్రమాణికం పెట్టి ఇవన్నీ బాలాజీ గారు మానవతరాయ్ గారు ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్లు. ఒకటి సరే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరికైతే రాలేదో వాళ్ళు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ నోడల్ ఆఫీసుల దగ్గర కానీ వెళ్ళండి, మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సమస్య పరిష్కారం అవుద్ది, ఆ ఇష్యూ ఏదైనా ఉంటే రిజాల్వ్ అవుద్దని ఆయన చెప్తా ఉన్నారు. అయితే నాయకులేమో మీ మంత్రులే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిగర్స్ చెప్తున్నారు, ఎంతమందికి అయింది, మనుషుల లబ్ధిదారుల సంఖ్యలో తేడాలు ఉన్నాయి, మాఫీ అయిన అమౌంట్లో తేడాలు ఉన్నాయి అన్నది. మూడోది బాలరాజు గారు కీలకంగా ఒక 3-4 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి రేషన్ కార్డు మ్యాండేటరీ చేయటంలో అంటే ఒక కుటుంబంలో ఒకళ్ళకే లోన్ రుణమాఫీ జరగాలన్నదా ఉద్దేశం అన్నది ఒక ప్రశ్న, ఎందుకంటే రేషన్ కార్డు అడుగుతున్నారని ఒక విమర్శ. 2 నిజంగానే హోమ్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఐటీ రిటర్న్స్ అడుగుతారు, అంత మాత్రం వాళ్ళు ఇన్కమ్ ఆదాయ పన్ను కడుతున్నట్టు కాదు, మీకు కూడా తెలుసు. ఊరికే నాకు ₹1,00,000 ఉన్న సంవత్సరానికి 10,000 ఉన్నా కూడా నాకు 10,000 ఆదాయం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు, అలాంటి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అలాగే గ్రూప్ లోన్ తీసుకుంటే వాళ్ళకి ఎందుకు రావట్లేదు? 4వది కౌలు రైతు దగ్గర నుంచి ఒక పత్రం తీసుకొని వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఇవన్నీ కలిపే సంఖ్య సగానికి సగం తగ్గింది. బాలాజీ గారు చెప్పడం అంటే పంచపాండవుల మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్తారు, సామెత ఉంది కదా, ఆ రకంగా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అన్నది వాళ్ళ విమర్శ. ఏం చెప్తారు? ఇప్పుడు రుణమాఫీ ఇప్పటి వరకు 22,30,000 పైచిలుకు ఎవరైతే 2 లక్షల వరకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికి అయింది. ఇంకా కావాల్సింది సుమారు
10 లక్షల మంది రైతులు, లేకుంటే 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నది. అనేక సాంకేతిక పరమైన కారణాల మూలంగా ఆధార్ కార్డులో తప్పులు, అంటే బ్యాంకులో తీసుకున్నప్పుడు వ్యవసాయ అధికారులు అప్లోడ్ చేసేటప్పుడు ఏదన్నా సమస్య ఉత్పన్నమైతే అంకెలు తారుమారైనా అట్లా మేము వేసినటువంటి డబ్బులు తిరిగి రావడం జరిగింది, మాకు జమ అయిన డబ్బులు వెనక్కి రావడం జరిగింది. అందుకే ఎటువంటి తొందర లేకుండా రైతన్నలను ఓదార్చడం కోసం మేము వెంటనే వ్యవసాయ అధికారులను, నోడల్ అధికారులను అప్రమత్తం చేసాం. వాళ్ళకి వెళ్ళి దరఖాస్తు వాళ్ళకి చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని తిరిగి అప్లోడ్ చేస్తారు, మీకు తప్పకుండా అర్హులైన వాళ్ళకి 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. ఎవరికి ఇస్తున్నాం మేము? 2 లక్షల పై చిలుపు అప్పు ఉన్న వాళ్ళది రుణమాఫీ కాలేదు. ఆ పైన ఉన్నటువంటి డబ్బుని మీరు బ్యాంకులో చెల్లించండి, వెంటనే రుణాలు కూడా రీషెడ్యూల్ అయితే అని చెప్తున్నాం. అది ఎప్పుడు చెప్పినాం? జనవరి 18వ తారీఖు కన్నా ముందే అందరం కూడా చెప్పాము. కానీ జనాలు దాన్ని, అంటే జనాల దాకా అది వెళ్ళలేదు. అయినప్పటికీ నష్టం లేదు, దీనికి అనేది అంతం లేదు. ఇది ప్రారంభమైంది. రుణమాఫీ ఈ సాంకేతిక సమస్యలు, ఈ చిక్కులన్నీ పరిష్కరించే వరకు ప్రతి రైతు ఖాతాలో కూడా 2 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మీ లెక్కల ప్రకారమే 2/3 అయింది, ఇంకా 1/3 అంటే దాదాపు 10 లక్షల మంది పైగా అయిపోయిందండి. అసలు మేము అంచనా బ్యాంకులు ఒక లెక్క చెప్పారు, ప్రభుత్వం వ్యవసాయ అధికారులు ఒక లెక్క చెప్పారు. కానీ మేము మా దగ్గర ఉన్నటువంటి స్పష్టమైన అంచనా 32,50,000 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఈ వర్తించదు, ఈ రుణమాఫీ అనేది వర్తించదు. ఇది సమస్య రూపాయల పైపులకు ఉన్నటువంటి ఎవరైతే జీతగాళ్ళు ఉన్నారో వాళ్ళకు వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది కాని పని. అదే విధంగా ఇంకా అందరికి దాదాపు ఎవరైతే అర్హులు ఉన్నారంటే, అర్హులు అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక రేషన్ కార్డులో నమూనాగా తీసుకున్నాం కుటుంబంగా. అయితే ఆ కుటుంబంలో తండ్రి, కొడుకు, భార్య అందరు లోన్ తీసుకున్నప్పుడు కుటుంబంలో ఒకరికే వర్తించే విధంగా అందరు లోన్ తీసుకున్నారు. వేరు పడితే కొంచెం అంటే మన శ్రోతలకు చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీ కోసం, ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు, ఒకే రేషన్ కార్డు ఉంది, ప్రమాణం కాదండి. రేషన్ కార్డు ఎందుకు రేషన్ కార్డు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక కుటుంబంలో రేషన్ కార్డులో భర్త, భార్య, పిల్లలు ఉంటారు. దానికోసం ఒక ఇంటికి ఒకటి, అంటే కుటుంబానికి ఒకటి చొప్పున రుణమాఫీ అనేది నిర్దేశించబడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నమూనాలు పెట్టిందో, ఏ ఆధారాలు ప్రమాణాలు పెట్టిందో అదే పెట్టడం. మేము అంతకు మించి ఏమీ పెట్టలేదు. వాళ్ళు కూడా చెల్లించింది ఎంత గతంలో చెప్పండి? మొదటి విడత అంచెలంచెలుగా వాళ్ళు ఒక్కడ కాదు, మేము 3 సార్లు 27 రోజుల్లో 3 సార్లు ఖాతాలో జమ చేశాం. కానీ వాళ్ళు 10 ఏళ్లలో 2014 నుంచి 18 దాకా 4 విడతలుగా 25,000, 30,000 అట్లా మోసం చేశారు రైతుల్ని. అసలు కట్టలేకపోయారు రైతులు, అసలు చెల్లించలేకపోయారు రైతులు. 2018లో 12,000 కోట్లు జమ చేశారు, అది కూడా అంతే, వడ్డీకే సరిపోయింది, అసలు సరిపోయింది. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ కుటుంబం విడిపోయి ఉన్నట్లయితే వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్లి మీరు మీ సమస్యను చెప్పినట్లయితే వాళ్ళు విచారణ జరిపి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పాము. ఆయన పోరాటాలు ఎందుకు చేయాలండి? ఈ రుణమాఫీ డబ్బులు ఏదైనా అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి గురైతే కాంగ్రెస్ నాయకులు ఏమన్నా జేబులో వేసుకుంటే పోరాటాలు చేయాలి. మేమే చెప్తుంటే ఇస్తామని చెప్పి ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎక్కడ అక్రమం జరగలేదు. జాప్యం కొంత ఆలస్యమైంది సాంకేతిక పరమైన కారణాల వల్ల. అంటే దీన్ని చూస్తే టిఆర్ఎస్ లాంటి వాళ్ళు పని లేనోడట, వెనకటికి ఎవరో ఒకడు పిల్లి తలకాయ కొరికిండట, అట్లుంది ఇలా కథ. అరే ఉద్యమాలు, పోరాటాలు ఎందుకు చేయాలా? అవినీతి జరిగితేనో, అక్రమం జరిగితేనో చేయాలా? అరే 15 మీరు రెండింటికి క్లారిటీ ఇచ్చారు. ఒకటి విక్రమార్క అన్న మాటలు బ్యాంకర్ల సమావేశంలో మేము 18,000 కోట్ల వరకు చెల్లించాము, రైతులకు రుణమాఫీ చేశాము, 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు. మీరు రుణాలు రీషెడ్యూల్ 7,500 కోట్ల వరకే చేశారు అనే మాట ఆయన మాట్లాడితే దాన్ని కట్ చేసి, వెనక ముందు కట్ చేసి 7,500 కోట్లని చెల్లించడం అని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయటం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తగునా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ విధంగా అబద్ధాలతో రాజ్యమేళాలకు వద్దు. అధికార దాహం ఇంకా పోలే వాళ్ళకి కాదు. బాలరాజు గారు ఇంకా వేరే 2 క్వశ్చన్లు కూడా అడిగారు. మానవతరాయ్ గారు ఇంకా 2 క్వశ్చన్లు కూడా ఉన్నాయి. ఒకటి, కౌలు రైతులకి సంబంధించి ఇప్పుడు భూమి సొంతదారు దగ్గర నుంచి ఏదైనా కాగితం తీసుకుంటే బ్యాంకులు అలా లోన్లు ఇస్తే లేదో నాకు తెలియదు, బట్ అలా తీసుకున్న వాళ్ళకి కూడా చేయలేదు, గ్రూప్ లోన్లు కూడా చేయలేదు అంటున్నారు. కౌలు రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే రుణం వస్తుందండి. ఎకరానికి 30,000, 40,000 అంతకు మించి ఇవ్వరు.
మా అంటే పెరిగితే ఒక 50,000 అంతకన్నా ఇవ్వరు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న వాళ్ళు మాత్రమే, బ్యాంకులు వాళ్ళకు మాత్రమే రుణాలు ఇస్తాయండి. కౌలు రైతులు నేను రాయించుకున్నా అంటే దానికి ఉండదు, విలువ ఉండదు దానికి. అక్కడెక్కడ ఇలే. మరి కేసీఆర్ గారి పరిపాలన ఏమైనా ఇచ్చారో వాళ్ళు కూడా ఇలే నాకు తెలిసి. ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. బాలరాజు గారు మీరేం ఇవ్వలేదు అసలు, అట్లాంటి కేసులు లేవంటున్నారు మానవతరాయ్ గారు. చెప్పండి రుణం ఇస్తే మానవతరాయ్ గారు బాలరాజు గారు అడుగుతున్నారు, ఎందుకంటే ఆయన పాయింట్ రైజ్ చేశారు, ఆయన అడుగుతున్నా. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ విధానాల ఆధారంగా 3 రకాల సంబంధించిన వాళ్ళు రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న రుణాలు ఒకటి సార్. రెండు రీషెడ్యూల్ అంటే ఏంటి సార్? ప్రకృతి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు అట్లా కొన్నిసార్లు కట్టలేకపోతే కూడా రీషెడ్యూల్ అడిగితే చేస్తారేమో కదా. కౌలు రైతు రుణం ఇస్తారా అడగండి, బ్యాంకు అది ఇంపార్టెంట్. ఇది ఆగండి, ఆగు రాయ్ గారు, మీరు విద్యుత్ మా మిత్రుడు కొంచెం వినాలి, ఎందుకంటే అధికారంలో మీరు మీకు ఇచ్చారు ఇప్పుడు. లేదు కాదు బాలరాజు గారు, కౌలు రైతులకి రుణం ఇచ్చారా అది ఆన్సర్ చెప్పండి మీరు. ఇప్పుడు జీవోలో వాళ్ళు పేర్కొన్నారు సార్, జీవోలో ఏం పేర్కొన్నారు అనే దాన్ని 567 జీవోని మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. 567 జీవోలో ఇటువంటి పరిస్థితుల్ని చేతలేరు కాబట్టి వాళ్ళు కొంతమంది సార్ లిమిటెడ్ ఉంటారు. నేను ఏమంటే ఎవరు ఎట్లా ఉంటారు లిమిటెడ్ అంటన్నా, వాళ్ళకి పాస్బుక్ లేకుండా రుణాలు ఎట్లా ఇస్తారంటన్నా. కౌలు రైతు కూడా సమాధానం అర్థం ఉండాలి. కాదు బాలరాజు గారు, మీరు క్లారిటీ మీ దగ్గర స్పష్టంగా పలానా వాళ్ళకి ఇచ్చారు, భూమి లేదు, పట్టదారు పాస్బుక్ ఆయన పేరుతో లేదు. వాళ్ళు రైతు కూలీల కింద పరిగణింపబడతారు. కౌలు రైతులు వాళ్ళకు మేము ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టాం. ఈ సంవత్సరం నుంచి చివరికి వాళ్ళకి వస్తాయి డబ్బులు. పాస్ పుస్తకం లేనటువంటి వాళ్ళకి రుణం అనేది ఇవ్వదు. ప్రామాణికం పట్టాదారు పాస్ పుస్తకం, రేషన్ కార్డు కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇది కావాలని చెప్పి రైతుల ముసుగులో వీళ్ళు బీఆర్ఎస్ దూరిపోయి నన్ను మాట్లాడించిన తర్వాత వారు మీరు కంప్లీట్ చేయండి బాలరాజు గారు క్విక్ గా. అంటే ఆయన చెప్పిన పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీరు మానవతరాయ్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో, ఒకవైపు వారే రుణమాఫీ కాలేదని వారే చెప్తున్నారు సార్. మొదటి ఆయన ఓపెన్ గా చెప్పారు కదా, 10 లక్షల మంది పైగా కాలేదు, సాంకేతిక కారణాల వల్ల చెప్తున్నారు. కాలేదని చెప్పినప్పుడు మీ మంత్రులు చెప్పిర్రు, మీరు చెప్తున్నారు. మరి హరీష్ రావు గారు రాజీనామా ఎందుకు చేయాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? హరీష్ రావు గారి యొక్క ప్రభుత్వ కార్యాలయమైనటువంటి క్యాంప్ కార్యాలయం ఎందుకు దాడి చేస్తా ఉన్నారు? కాదు బాలరాజు గారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో కాదు బాలరాజు గారు, ప్రభుత్వం దీన్ని అంగీకరించకపోతే కలెక్టర్ ఆఫీసులో నోడల్ సెంటర్లు ఎందుకు పెడుతుంది? లేదా నోడల్ ఆఫీసర్లపై కానోళ్ళు ఉన్నారని ప్రభుత్వం కూడా గుర్తించబట్టే కదా. రుణమాఫీ సంపూర్ణం కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కదా. రేవంత్ రెడ్డి 100% ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీని సంపూర్ణం చేస్తామని చెప్పిండు, మొత్తం మాఫీ చేస్తామన్నాడు. రుణమాఫీ చేయలేదని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంటున్నప్పుడు రుణమాఫీ చేయక కాదు బాలరాజు గారు, మీరు కూడా లాజిక్ ఇక్కడ లాజిక్ మాట్లాడడం కాదు. బాలరాజు గారు, ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వేసాం వెనక్కి వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సాంకేతిక కారణాల వల్ల కటారి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను ఒకటే అడుగుతున్నా హెచ్ఎంటీవీ ద్వారా, మీరు ఎంత మందికి రుణాలు చేసిర్రు, మాఫీ చేసిర్రు అనేది రైతాంగం కనపడుతుంది. రైతాంగం రోడ్ల మీదకి వస్తా ఉంది. మీరు ఒకవేళ రుణమాఫీ చేయలేదు కాబట్టి ముక్కు నేలకు రాయండి, రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. ఓకే, మళ్ళీ వస్తాను మానవతరాయ్ గారు, ఒక్క సెకండ్. మానవతరాయ్ గారు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఆయన రాజీనామా చేయడు, పారిపోతారన్నావు కదా, ఎవరు పారిపోయారు? మానవతరాయ్ గారు, బాలరాజు గారు మళ్ళీ ఇస్తాను. లక్ష్మణ్ గారు సార్ బాలరాజు గారు ఒక్క సెకండ్. బాలరాజు లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇది ఒక హోరాహోరీ. ఇప్పుడు ఒక రకంగా బీజేపీ ఇప్పుడు ఈ హోరాహోరీ చేసేని వాళ్ళు చేయలేని నీళ్లు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మీరు కార్నర్ అయిపోతున్నారా? మీ స్పేసు మీరేదో ప్రత్యామ్నాయం అనుకునే పరిస్థితి అనుకుంటుంటే మీరు అది లేకుండా పోతుందా? రాష్ట్రంలో 1-2లుగా వాళ్ళిద్దరు ఉండే ప్రయత్నంగా చూస్తారా, ఎలా చూస్తారు? ఇది రైతుల సమస్య అండి, రాజకీయ పార్టీల సమస్య కాదు. రాజకీయ పార్టీలు ఉనికి కూడా దీనిలో మిళితమైంది కదా. ఒకటి ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ఈ యొక్క రైతులు ఏదైతే ఆవేదనతో ఉన్నారో, ఆకాంక్షలను దెబ్బతీసిండ్రో వాళ్ళకు ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ పక్షాన ప్రశ్నిస్తున్నాం.
ఒకటి. రెండో విషయం, ఇందాక మానవతారాయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 10,50,000 మంది పెండింగ్ ఉన్నాయి రైతులే అని. అవలేదని చెప్పారు. పెండింగ్ ఉన్నాయి, అదే పెండింగ్ ఉంది. అదే. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారొక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కాంట్రడిక్షన్ చేస్తలేను దాంట్లో. ఈ రాష్ట్రంలో అంటే ఒకవేళ మంత్రుల సమాధానం ప్రజలకు ఇది కాకపోతే, అధికార ప్రతినిధులది అదొక అభిప్రాయం. మంత్రులు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల సమాధానం సరిపోకపోతే ఎవరండి అల్టిమేట్ గా మనకు ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చేటువంటి మాట చెప్పేది? ముఖ్యమంత్రి కదండి. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు నాడు ఏమన్నారండి? మేము రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేసేసినాం, వాళ్ళ ఖాతాలో వేసేసినాం. ఈ పదాలు వాడలేదండి. అదే బాధ్యత ఖాతాలో పడిందా లేదా ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ గారు. ఒక విషయం అండి, సరే నేను ఒకవేళ వారు అన్నట్టు సాంకేతిక కారణం లేకపోతే నిధుల లేమి అని వారైతే గైడ్ లైన్స్ అయితే ప్రాపర్ గా చేయాలి కదండి, లిస్ట్ అయితే ప్రాపర్ గా వర్కౌట్ చేయాలి కదండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్పు తీసుకోవాలంటే ఆయన 3 సంవత్సరాలు కనీసం 2 సంవత్సరాలన్నా ట్యాక్స్ పే ఉండాలి. ఒక కంపెనీలో పనిచేస్తాడు, ఒక షోరూమ్ లో పనిచేస్తాడు, అది చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కింద చూపించుకుంటాడు, ఇన్కమ్ కింద చూపించుకుంటాడు. ట్యాక్స్ కి ఎలిజిబుల్ అవుతాడా కాదా ఇన్కమ్ కింద చూపించి ఒకవేళ కాదులేండి. హోమ్ లోన్ కావాలంటే నువ్వు చెన్నీలు కట్టుకో, పెద్దలు కట్టుకో, ఐటీ రిటర్న్స్ అయితే బ్యాంకులు అడుగుతున్నమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్ కావాలన్నా కూడా ట్యాక్స్ ఎన్రోల్ అయి ఉండాలి, అదే ఐటీ రిటర్న్స్ ఫైల్ అయి ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. అవును, 2 years 3 years. దానికోసం తాపత్రయపడి ఇచ్చేస్తే ఆయన బక్క జిక్కిన. ఇది ఒక్కటి వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే వాళ్ళు పన్ను కట్టట్లా, ఇల్లు దిక్కులేనటువంటి. ఓకే, అదే మానవరాయ్ గారు ఒక్కసారి ఇస్తాను సార్. మానవరాయ్ గారు నేను ఇంకొకటి అడుగుతాను, ఇప్పుడు ఏంది మరి కట్ ఆఫ్ డేట్ ఏంది? వచ్చినాయి, కొందరికి వచ్చినాయి, రుణమాఫీ కొందరికి అయింది, 40% మందికి అయింది, 50% మందికి అయింది. మరి మిగతా 50% మందికి ఎప్పట్లో ఇస్తారు? ఓకే, మరి ఈ ఉన్నటువంటిది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం అనుకుంటే 15 రోజుల్లో ఇష్యూ సాల్వ్. రైట్. ఈ యంత్రాంగానికి అసలు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకం సార్, యంత్రాంగం సాల్వ్ చేయగలదు, కానీ వెళ్ళాలి కదా రైతులు అక్కడికి. మీరు రోడ్ల మీద తిప్పుతున్నారు కదా వాళ్ళని. నేను ఒకటి అంటున్నాండి, మనం సకల జనుల సర్వే అనేటువంటి తెలంగాణలో 24 గంటలల్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రికార్డులని అందరి జాతకాలన్నీ కూడా వచ్చినాయి. ఓకే, మనకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎంత అండి? 12 లక్షల మంది రైతుల, 12.5 లక్షల మంది రైతుల. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఒక్క రోజులో వేసుకొస్తుంది కదా, ఎందుకు మరి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు? అంటే ఎందుకు రైతులను సాకులు? కాదు సార్, ఇది 12 లక్షలు 10.5 లక్షల మంది ఉన్నారు మానవరాయ్ గారు. దీనిలో ఎంతమందికి వెళ్ళలేదో మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళది మీరే ఎందుకు సాల్వ్ చేయకూడదని ఇప్పుడు వీళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు? క్విక్ గా చెప్పండి, నేను మళ్ళా గౌరీశంకర్ గారి దగ్గరికి. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రైతుల్ని గందరగోళపరచకుండా వాళ్లకు చెప్పాలా, ప్రభుత్వం చేస్తదని చెప్పాలా. ఇందులో అదే అంటున్నా, అవినీతి జరిగితే అప్పుడు ప్రతిపక్షాలు రాస్తా రోకోలు ధర్నాలు చేయాలా. ఇంకా 15 రోజుల్లో 1 నెల రోజుల్లోనో పూర్తి చేస్తామంటున్నాం. తప్పకుండా రైతులు దరఖాస్తులు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం తప్పిదాల మూలంగా అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు. అయినప్పటికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోయినా ప్రమాణం కాదు. రేషన్ కార్డు తీసుకుంటే బాలరాజు గారు ఒక్కసారి ఇద్దరు మాట్లాడితే క్లాస్ ఎవరిది వెళ్ళదు. ఓకే ఓకే, రైట్ సార్, రైట్ రైట్. గౌరీశంకర్ గారు, బాలరాజు గారు ఒకసారి మీకు మధ్యలో కూడా ఇచ్చాను. ఒక్కసారి ఆన్సర్ చేయాల్సింది వాళ్ళు కదా, చెప్పండి. బాలరాజు గారు ఒక్కసారి, బాలరాజు గారు
నేను ప్రభుత్వం తరపున చెప్పలేను నన్ను. ఇప్పుడు గత ప్రభుత్వం అనేది రేషన్ కార్డు ఇవ్వలేదు, అయినా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా ఒకవేళ వేరుపడినటువంటి ఉంటే తండ్రి కొడుకు వేరుపడితే అది కూడా తీసుకుంటున్నాం. రేషన్ కార్డు లేకపోయినా ఇస్తాం. ట్రాక్టర్ లోన్ తీసుకొని చెప్పనియండి. ట్రాక్టర్ లోన్ తీసుకొని ట్రాక్టర్ లోన్ కావాలన్నా ఇంకేదైనా లోన్ కావాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఐటీ రిటర్న్స్ ఉన్నాయా లేవని అడుగుతారు బ్యాంకులు. అట్లాంటి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పినాం. ఎవరికైతే 2 లక్షల 1.5 పైన జీతం ఉన్నదో అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించట్లేదని చెప్పినాం. వాళ్ళ మానవతరాయ్ గారు మీ పాయింట్ తీసుకున్నారు. మానవతరాయ్ గారు ఓకే రైట్. ఒకసారి గౌరీశంకర్ గారు ఇక్కడ సరే ఇది స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి రుణమాఫీని చెల్లించింది ప్రభుత్వం. ఆయన నిజాయితీగా నాకు అవసరం లేదు, నాకు జీతం ఎక్కువ వస్తుంది, నాకు ఐటీ కడుతున్నా, నాకు వద్దని ఆదర్శంగా నిలిచారు తిరిగి చెల్లించి. మరి మల్లారెడ్డి చెల్లించిండా? బీఆర్ఎస్ పార్టీలో చెల్లించిండా చెప్పండి. రైట్ ఓకే. మళ్ళీ మనం ఇండివిజువల్స్ విషయంలోకి వెళ్ళదు సార్. ఒకసారి గౌరీశంకర్ గారు ఇది ఒక అంశం అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకో ధర్నా చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూర్చున్నారు ఇవాళ. ఈ సెబీ చైర్పర్సన్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఆవిడ భర్త విదేశాల్లో పెట్టుబడులు, తర్వాత దాని నుంచి అదానీ గ్రూపులో ఆయన చాలా కీలకమైన డైరెక్టర్ల పోస్టులో ఉన్నారని రకరకాల గందరగోళం. మొత్తంగా ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ ప్రభుత్వ జోబు సంస్థలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈడీ, గతంలో ఈడీ అంటే చాలా పెద్ద పెద్ద కేసులు వాటిని డీల్ చేసేవాళ్ళని. ఇవాళ ప్రతి చిన్న కేసులో ఈడీ దూరిపోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం ఉండట్లేదు. దీని మీద చాలా కాలం నుంచి విమర్శలు ఉన్నాయి, అన్ని జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు అంటున్నాయి. బట్ దీన్ని సీరియస్ ఇష్యూగా ఇవాళ కాంగ్రెస్ తీసుకున్నది. దీని మీద బీఆర్ఎస్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. మీరెందుకు అదానీ విషయంలో ఇంత జరుగుతుంటే మీరెందుకు నోటికి తాళాలు వేసుకున్నారు? బీఆర్ఎస్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ నెక్సెస్ అని చెప్పి కూడా చాలా గట్టిగానే సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇష్యూ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అంటే పొజిషన్ లో ఉన్నాక ఇష్యూ ఏంటంటే ఆమె సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మదవిపూరి బ్యాచ్. ఆమె ఏంటంటే బికాస్ షీ ఇస్ ఇన్ సచ్ ఎ సీనియర్ పొజిషన్ అండ్ సెబీలో ఉంది కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ ఇస్ గెటింగ్ రెవెన్యూస్ ఫ్రమ్ అదర్ కంపెనీ. ఒక అడ్వైజరీ కంపెనీ ఉంది, అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ నుంచి తనకు రెవెన్యూ వస్తుంది. తనకు గెటింగ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ దాట్. హిడెన్బర్గ్ రీసెర్చ్ దాట్ హిడెన్బర్గ్ ఏంటంటే ఇయర్ ఒకటి దే ఆర్ కమింగ్ అవుట్ ఇండియన్ ఎకానమీ మీద కానీ, ఇండియన్ మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన కానీ, లేదంటే బిగ్ బిజినెస్ పైన ఎవరైనా వాళ్ళ మీద టార్గెట్ చేస్తా ఉన్నారు హిడెన్బర్గ్. అయితే ప్రతి ఇంతకుముందు అడానీ కూడా టార్గెట్ చేస్తాం. మన భారతదేశం లేదంటే మనకు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి చూస్తా ఉన్నాం, ఏదో ఒక మేజర్ ఇండస్ట్రియల్ హౌస్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకప్పుడు టాటా కానీ బిర్లా కానీ దే హావ్ సపోర్టెడ్ ఇట్, దే హావ్ బీన్ సపోర్టింగ్ ఇట్ ఆల్సో. ఎవరి పవర్ లో తర్వాత ఏమైందంటే ఎవరి పవర్ లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు. రిలయన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అదానీ గ్రూప్ వచ్చారు, అదానీ గ్రూప్ కూడా రూలింగ్ పార్టీ. ఏ రూలింగ్ పార్టీలో కూడా చూస్తాం. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ కూడా చూస్తా ఉన్నాం మనం. ఏ రూలింగ్ పార్టీలో పవర్ ఉన్నారు ఆ రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. మనకు మెగా వాళ్ళు ఎట్లా వచ్చారు. అదానీ గారు ఎక్కడ డబ్బులు కనపడలేదండి. ఎలక్ట్రల్ బాండ్స్ లో అధికారికంగా పెద్దగా ఇచ్చినట్టు మనకి ఎక్కడ కనపడలా. ఎలక్ట్రల్ బాండ్స్ డీటెయిల్స్ ఏ దాని మనకు తెలియదు కానీ అలిగేషన్ ఏంటంటే అదానీ గ్రూప్ అయితే బాగా గ్రూ అయింది. చాలా వేల కోట్లు, లక్షల కోట్లు వాళ్ళు సంపాదించారు. లక్షల కోట్లు వాళ్ళకి ఆస్తున్నాయి. గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బ్యాకింగ్ ఉంది. అది ప్రతి అంబానీ కూడా అదే చెప్పారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ అంబానీ గ్రూప్ కి సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ అల్టిమేట్లీ దే ఆర్ ఆల్ క్యాపిటలిస్ట్ అండ్ వీ హావ్ మన సోషలిస్ట్ ఎకానమీ నుంచి మనం వీ హావ్ ఆల్రెడీ టర్న్ ఇంటూ క్యాపిటలిస్ట్ ఎకానమీ 1991 నుంచి. మనకంటే ఆల్రెడీ వీఆర్ లైక్ ఆన్ పార్ విత్ యునైటెడ్ స్టేట్స్. క్యాపిటలిస్ట్ ఎకానమీ అయిపోయింది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే ఇప్పుడు మన దగ్గర చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ కి చాలా మంది బిజినెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పేరు మీద కూడా ఏదైనా ప్రాపర్టీ అసెట్స్ ఉండొచ్చు, డెఫినెట్లీ బిజినెస్ ఉండొచ్చు కదా. ఇమీడియట్లీ వేరే బిజినెస్ వేరు, సెబీలో ఉంటుంది. ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ సెబీలో. కానీ ఇవాళ ఒక రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే షీ హస్ ఆల్రెడీ డిస్క్లోజ్ దట్ ఇన్కమ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. She has already disclosed before the SEBI. Inquiry if she has done wrong, తనేమో తప్పు చేసినట్టే she should be removed from the board. Yes, మానవతరాయ్ గారు
చెప్పండి అండి, ఏంటి అసలు మీ ఇప్పుడు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ అదానీ సెబీ ఈడీ ఈ గొడవ ఏంటి? ఇది పెద్ద ఆర్థిక నేరం అండి, ఇది ప్రధాన సమస్య. ఓకే, దేశంలో పెద్ద ఆర్థిక నేరం ఇది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నిన్న దేశవ్యాప్తంగా అన్ని ఈడీ కార్యాలయాల ముందు అన్ని రాష్ట్రాల్లో ధర్నాకు పిలిపించింది. అందులో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది. మేము అందరం కూడా ధర్నాలో ఉన్నాం. అసలు విషయం 2023లో హిడెన్బర్గ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క అదానీ కంపెనీ ఒక మాయాజాలానికి పాల్పడింది, అందరినీ మోసం చేసింది, భారతీయుల్ని మోసం చేసింది, లేని పెట్టుబడులు ఉన్నట్టు అదే షేర్లు పెరుగుతున్నట్టు అనేక మాయాజాలాలకు పాల్పడిందని చెప్పి ఒక కథనాన్ని ప్రచురించింది. అదే విధంగా అదానీ సంస్థనే విదేశీ కంపెనీలు సృష్టించి ఆ కంపెనీనే అదానీలో సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఒక మాయాజాలానికి పాల్పడిందని చెప్పి ప్రజల్ని మోసం చేసిన ఆ కథనం ఉంది. దానిపైన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఉన్న పళంగా బంగ్లాను ఖాళీ చేయించినట్టు తీరు మనందరినీ కూడా కలిసివేసి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఒక 6 న్యాయ నిపుణుల కమిటీని వేసి దీనిపైన విచారణ జరపమని ఆ విచారణ సెబీ దగ్గరకు పంపిస్తే సెబీ వాళ్ళు ఏం చేశారు, ఇదే మాధవి పూరి బుచ్ గారు ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్ గా అదానీ సంస్థలకు ఏ తప్పులు జరగలేదు, ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి ఒక క్లీన్ చిట్ ఆ నిపుణుల కమిటీకి ఇస్తే ఆ నిపుణుల కమిటీ ఆ చిట్టుని తీసుకుపోయి సుప్రీం కోర్టుకి ఇస్తే ఆ సుప్రీం కోర్టు అదానీ కంపెనీ క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మొన్ననే అదే హిడెన్బర్గ్ సంస్థ ఏం చెప్పిందంటే అసలు ఏమో క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అదానీకి కంపెనీకి ఏమో సంబంధాలు ఉన్నాయి. ఇవి 2015లో అదానీ కంపెనీ అయినటువంటి మారిషస్ లో పెట్టుబడులు పెట్టింది. ఆయన భర్త దావల్ బుచ్చు ఆయన పెట్టుబడులు పెట్టారు. అదే విధంగా 2017లో అసలు సెబీలో సభ్యురాలుగా రావడానికి ప్రధాన కారణం అదానీనే అని చెప్పి ఆ సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అందుకోసమే కృతజ్ఞతాభావంగా అదానీ కంపెనీ ఏమో సెబీలో సభ్యురాలుగా కల్పించింది, అదే విధంగా సెబీ చైర్మన్ అయ్యేంత వరకు మరి పలుకుబడి ఉపయోగించిందని చెప్పేసి ఆ కథనం ఉన్నది. కాబట్టి క్లీన్ చిట్ అదానీ కంపెనీకి ఇచ్చింది అనేటువంటి కథనం వెలువడింది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనపడదు. అందుకే మేమేమంటున్నాం, ఏమీ లేదు సార్, మేము చెప్పేది అబద్ధమా, ప్రజలందరికీ వాస్తవాలు తెలవాలి కాబట్టి ఒక పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరపండి అని అంటున్నాం. ఇప్పటికి కూడా అదే అంటున్నాం, గతంలో అదే అడిగినాం, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. అయితే భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మాత్రం ఆ జేపీసీ వేయటానికి ఇష్టపడట్లేదు. అంటే దీని అర్థం ఏంది, వాస్తవాలు వెలుగులోకి వస్తాయనా, ఎందుకు భయపడుతున్నారనేదే మా ప్రశ్న. కాబట్టి తక్షణమే విచారణ జరపాల్సిందే. అదానీ అదే విధంగా సెబీ చైర్మన్ మధ్య సంబంధాలు బట్టబయలు చేయాల్సిందే, చైర్మన్ ని పదవి నుంచి తొలగించాల్సిందే క్విట్ ప్రోకోకు పాల్పడినందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఓకే, లక్ష్మణ్ గారు, ఇక్కడ నిజమే హిడెన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే దాన్ని ఎక్కువ చూపించేసి షేర్ రేట్లు పెంచుకున్నారు, వాళ్ళ అకౌంటింగ్ సిస్టమ్ కానీ వాళ్ళ విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు చాలా కాలం వాళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే వెనక్కి తీసుకున్నాం, 20,000 కోట్లు పబ్లిక్కి తిరిగి ఇచ్చేశారు, ఇది కరెక్ట్ కాదని. నేననేది ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇక్కడ అది ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ ఏంటంటే ఒక జాయింట్ పార్లమెంట్ రిపీటెడ్గా నివేదికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సెబీ చైర్పర్సన్ గారు ఆవిడ భర్త గారి మీద బోల్డెన్ ఆరోపణలు ఉన్నాయి, ఒక ఇద్దరి మధ్య ఒక నెక్సెస్ ఉందన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇదేదో కాంగ్రెస్ పార్టీ సృష్టించింది కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఒక హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జరుగుతున్నటువంటి ప్రచారం. దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? ఒక్కటి, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఎవరు పెట్టుబడులు తీసుకుంటున్నారండి? అదానీ పెట్టుబడులు. ఇది ఎవరి ఫోటో అండి? అట్లాగా అదానీ పెట్టుబడులు అయితే నేను ఇంకో విషయం, సుప్రీంకోర్టు ఆ రోజు సెలెక్టివ్ ఎలిగేషన్స్ అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిడెన్బర్గ్ సెలెక్టివ్ ఎలిగేషన్స్ అనేటువంటిది. ఇప్పుడు మీరు కూడా సెలెక్టివ్ దాడులు చేస్తున్నారు కదా, ప్రతిపక్షం అభియోగం ఈడీ ఐటీ అన్ని సెలెక్టివ్ దాడులు చేస్తున్నాయని కదా, అభియోగం సెలెక్టివ్ అయినా రైటా కాదో చూడాలి కదా సార్. అంటే ఒకటి, వారు ఏ అభియోగం తప్పని అంటలేరు. ఈడీ వేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిర్దోషులు అని అంటలేరు. మరి దోషులను ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసి కోర్టు ముందు పెడితే ఎందుకండి వాళ్ళకు ఆవేదన? అదే సార్, ఈడీ కూడా సెలెక్టివ్ గానే దాడులు చేస్తుంది, పిఎంఎల్ఏ చట్టం ఉంది, నేరం నిరూపయ్యేదాకా జైల్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఆరోపణ, స్వీపింగ్ రిమార్క్ అనేటువంటిది
అది 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 విచారణది. ఇది స్వీపింగ్ రిమార్క్ అనేటువంటిది కోర్టు అభిప్రాయపడ్డదండి. ఓకే 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 కోర్టు అభిప్రాయపడ్డది. దాని తర్వాత వీళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. వీళ్ళు రాజస్థాన్ లో కాంట్రాక్ట్లు ఇస్తారు, ఛత్తీస్గఢ్ లో కాంట్రాక్ట్లు ఇస్తారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. కర్ణాటకలో 300 మెగావాట్ల ప్రాజెక్టు నేనంటుంది సార్, అది కాదు 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 లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ ఇచ్చిందా మీరు ఇచ్చిందా వేరే చర్చ. అదానీ గ్రూప్ మోసం చేసిందా లేదా? అదానీ క్విడ్ ప్రో అయితే వీళ్ళు క్విడ్ ప్రో కదా. వాళ్ళు మీరు ఇద్దరు క్విడ్ ప్రోనేమో ఎవరికి తెలుసు, జేపీసీ వేస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి ఏదైతే ప్రైమ్ ఆఫ్ అఫెన్సివ్ ఉంటే ఇస్తాను మానవరాయ్ గారు, వీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అండర్ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అని ఆ రోజు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అవసరం లేదు. మరి అటువంటిది వీళ్ళు ఎవరు ఎలిగేషన్ పెడుతున్నారు? కోర్టు అవసరం లేదంటానికి సెబీ ఇచ్చినటువంటి కితాబే కారణం. ఆ సెబీనే అదానీ గారి జోబులో ఉంది అని కదా ఇప్పుడు ఆరోపణ. సెబీ చైర్పర్సన్ అదానీ గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయని కదా ఆరోపణ. ఆ కారణంగానే క్లీన్ చిట్ వచ్చిందని ఆయన చెప్తున్నారు. కంపెనీస్ సంబంధించినటువంటి రికార్డులన్నీ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, సబ్మిట్ చేస్తారు. అవన్నీ కూడా ఆధారాలతో ఒకవేళ ప్రత్యర్థి న్యాయవాదులు వాళ్ళకి ఆ గ్రూప్ కి అగెనిస్ట్ గా ఉన్నటువంటి న్యాయవాదులు అవసరమైన సమాచారం వాళ్ళకి ఓపెన్ గా దొరుకుతుంది కదా అండి. మరొక విషయం, ఒకసారి లక్ష్మణ్ గారు ఇక్కడ ఆరోపణ చేస్తున్నది కాంగ్రెస్. అసలు వీళ్ళు ఆర్మీ జవాన్ల చర్యలను కూడా వీళ్ళతో మళ్ళీ చర్చ డివేట్ అవుతుంది సరే. వాళ్ళు ఈ రెండింటి మీద మన చర్చ. మీరు ఎలక్షన్లలో వీళ్ళు ఏమని రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఆ చర్చ అంతా చాలా ఉంటుంది సార్. నేను ఇవాళ ఓన్లీ అదానీ అంటే క్రెడిబిలిటీ కోల్పోయింది కాంగ్రెస్. ఓకే ఓకే ఒకసారి మానవరాయ్ గారు మీరు మాట్లాడే ముందు గౌరీశంకర్ కఠారి గారు, అసలు వాళ్ళ నాయకుడు ప్రతిపక్ష ఎల్ఓపిగా పార్లమెంట్ లో మాట్లాడి హిందువులు హింసకు పాల్పడలేదు. మీరు కాదు లక్ష్మణ్ గారు, నేను వాళ్ళ చర్చ ఓన్లీ అదాని అంశం మీద తీసుకున్నా. మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? క్రెడిబిలిటీ పోయింది కాంగ్రెస్ అనేటువంటి దానికి. ఒక్కసారి మానవరాయ్ గారు మీరు చెప్పే ముందు గౌరీశంకర్ గారు, దీని మీద జేపీసీ వేస్తే ఇప్పుడు కోర్టు మీరు విన్నారు. జేపీసీ మానవరాయ్ గారు ఒక్క సెకండ్ జేపీసీ వేస్తే ఇప్పుడు సెబీ అంతకుముందు హిడెన్బర్గ్ అంతకుముందు ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు కమిటీ పంపిస్తే సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సెబీ చైర్పర్సన్కి అదాని గ్రూప్తో సంబంధం లేని హిడెన్బర్గ్ మళ్ళీ ఇంకొక డీటెయిల్స్ వాళ్ళ ఈమెయిల్స్ ఎప్పుడెప్పటి నుంచి ఉన్నారో అవన్నీ బయట పెట్టారు. దీనిలో ప్రభుత్వానికి జేపీసీ వేస్తే ఉన్న నష్టమా ఎలా అర్థం చేసుకోవాలి గౌరీశంకర్ గారు? అంటే న్యాచురల్లీ కదా, ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఎందుకు ప్రతి దానికి జేపీసీ అనగా వై షుడ్ దే యాక్సెప్ట్ ఇట్ అని ఒక వాళ్ళు కూడా ఈగో ఉంటారు. అండ్ వై షుడ్ బి ఒక ఓడిపోయినట్టు ఉంటుంది కదా. లెట్ టేక్ లీగల్ రెవెన్యూస్ వేరే ఉంటే తీసుకోండి వాళ్ళకి. వై షుడ్ బి యాక్సెప్ట్ ద డిమాండ్. జేపీసీ ఏమనగా వై షుడ్ బి డూ వై షుడ్ కాన్స్టిట్యూట్ జేపీసీ వేస్తే ఓడిపోయినట్టేనా గౌరీశంకర్ గారు? అంటే వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. నిజాన్ని తేల్చడం కోసం, నిజాన్ని తేల్చడం కోసం వేశారని అనుకోకూడదా? అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ లా, సైకలాజికల్ పొలిటికల్ గా మనకు ఒకటి ఉంటుంది కదా వాళ్ళకు. మననే ఒక దాంట్లో జేపీసీ మనకు వర్క్ బోర్డు ఉంది, జేపీసీ వేశారు. ఇప్పుడు మళ్ళీ జేపీసీ అనగానే అది మేము ప్రెషర్ పెట్టగానే ఏదో తప్పు ఉన్నట్టుంది, వీళ్ళు జేపీసీ ఒప్పుకున్నారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి నేచురల్లీ ఇది రూలింగ్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నా కూడా ఇదే ఉంటుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. చూద్దాం తర్వాత పోతే లీగల్ రెవెన్యూస్ మీరు చూడండి. రైట్. దీస్ కైండ్ ఆఫ్ అలిగేషన్ అంటే మనకు పనామా పేపర్స్ అని వస్తుంది. ఇంతకు ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద పేర్లు వచ్చాయి. పనామా పేపర్స్ చాలా వచ్చాయి. అవి షెల్ కంపెనీస్ ఫ్లోట్ చేసుకున్నాయి. ఏమైంది అది చివరికి ఇప్పటికే బయట రాలేదు అవి ఏమైందో అని. కాబట్టి దీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ సీజనల్ అలిగేషన్స్ ఉంటే రేపు పొద్దున ఉంటాయో లేదో చెప్పలేము. రైట్. మానవరాయ్ గారు, ఇక్కడ మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఒక కమిటీ వేసింది, ఆ కమిటీకి సెబీ నివేదిక ఇచ్చింది, అక్కడ ఒక ఘట్టం గడిచింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత సెబీ చైర్పర్సన్ అదానీ నెక్సెస్ గురించి ఎందుకు దీని మీద ధర్నాలు జేపీసీ కంటే అదే కోర్టుని కనీసం అప్రోచ్ కావచ్చు కదండి లక్ష్మణ్ గారి వెర్షన్.
ఇప్పుడు అదే కదా కోర్టే ఇప్పుడు సెబీ చైర్మన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కథనం ప్రచురితమైంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. దాంట్లో విచారణ కోరితే వచ్చే తప్పే ఉందంటారు. అసలు వాళ్ళు ఇస్తే విచారణకి అప్పగిస్తే తప్పే ఉందంటారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభుత్వం ఎవరైనా అడగొచ్చు అది. కానీ ఒకవేళ అది కాకపోతే లేదు, కానీ అట్లా చేయట్లేదు. వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి గారు ఫోటో చూపిస్తున్నారు. అయ్యా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దావోసులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశంలో, వార్షిక సమావేశంలో, వ్యాపారస్తుల సమావేశంలో వెళ్ళారు. వారు వచ్చారు. క్లీన్ చిట్ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కంపెనీ కాబట్టి పెట్టుబడులు భారతదేశంలో పెడతారంటే అది అన్యాయం కాదు, అన్యాయం కాదు. అక్కడ ఒప్పందం చేసుకున్నారు అంతే. ఒకవేళ ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా ఈ సెబీకి అదానికి తప్పు జరిగింది, ఒప్పందాల్లో వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, ఈ కంపెనీలో తప్పు జరిగింది అని అంటే మేము వెంటనే రద్దు చేసుకుంటాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం కదా, వాస్తవాలు పెద్దన్న పాత్ర కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు వెలుగులోకి తీసుకురండి అక్రమాల్ని. రైట్ సార్, రైట్ సార్. ఒక్క నిమిషం సార్, మనతో బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. బాలరాజు గారు, ఇంతగా అసలు మీరు ఎందుకు నోరు మీద పట్టలేదు దీని మీద? మీకు బీజేపీకి నెక్సస్ ఇదే అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ మీద కూడా చాలా గట్టి ఆరోపణ. ఇప్పుడు ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఇండియన్ పార్క్ బీఆర్ఎస్ది కాదు, బీజేపీది కాదు, కాంగ్రెస్ది కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ. వాళ్ళు రిపీటెడ్గా ఏపీ ఇండియాలో జరుగుతున్నటువంటి ఫ్లాస్ మీద వాళ్ళు ఇస్తా ఉన్నారు, అదానీ గ్రూపు స్టాక్ మార్కెట్ గొడవల మీద. ఎందుకు మీకు రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? కనీసం పొలిటికల్ విమర్శ కూడా చేయట్లేదు. ఇదే వీళ్ళిద్దరు దోస్తానానికి నిదర్శనం ముఖ్యమంత్రి అన్నారు. క్విక్గా చెప్పండి ఆన్సర్. కటారి గారు, నేనేమంటున్నాంటే వారు తీసుకొచ్చేమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చేమో బీజేపీతో అంటగావుతుంది బీఆర్ఎస్ అంటారు, బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ తో అంటగావుతుందని ఇద్దరు ఒకరితో విలీనం అయిపోతారని ఇద్దరు చెప్తున్నారు. ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము ప్రజలతో ఉంటాము, ప్రజా సమస్యల పట్ల కొట్లాడతాము, బాధ్యత ప్రతిపక్షంగా ఎవరిస్తాం. మేము ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నవి. కానీ ఇప్పుడు అదాని ఒకవేళ తప్పులు చేసినది ప్రజల సొమ్ము కాదా? ప్రజలు స్టాక్ మార్కెట్ లో బోల్డ్ ఎంతమంది డబ్బులు పెట్టుంటారు, వాళ్ళందరూ నష్టపోతున్నారు కదా. ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అదాని అంశం మీద మాట్లాడే వాళ్ళు ఫస్ట్ రేవంత్ రెడ్డికి నైతిక హక్కు ఉన్నదా? అదాని మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా? అదాని కొడుకుతోటి ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు సార్? సెక్రటరియట్ లో ఎవరు సార్లు కప్పారు? కరణ్ అదాని గారి ఆహ్వానించింది ఎవరు? రాష్ట్ర సెక్రటరియట్ కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కరణ్ అదాన్ని ఆహ్వానించి వారికి సాల్వాలు కప్పింది ఎవరంటే నేను అడుగుతా ఉన్నాను. చెప్పారు కదా సుప్రీంకోర్టు ఎవరు సాల్వాలు కప్పిర్రు? అంటే అదాని గురించి మాట్లాడే కాంగ్రెస్ మాట్లాడలేదు. బాలాజీ గారు చెప్పండి, మానవతయ్య గారు ఒక సెకండ్ కంప్లీట్ చేయండి. బాలాజీ గారు, ఇప్పుడు ఒకవైపు వారి యొక్క నేత, జాతీయ నేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉంటే, జోడో యాత్ర చేస్తా ఉంటే మణిపూర్ లో జర్నలిస్టులు అడిగారు. ఏమని అడిగారు జర్నలిస్టులు? అయ్యా మీరు జోడో యాత్ర చేస్తా ఉన్నారు, జోడో యాత్ర చేసే క్రమంలో అదాని సంస్థల పైన విమర్శ చేస్తా ఉన్నారు, మీరు జేపీసీ ఏమని చెప్పేసి పార్లమెంట్ లో కొట్లాడుతా ఉన్నారు మీరు. కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం దావోస్ వెళ్లి అదాని సంస్థలతోటి ఏదేమైనా తెలంగాణలో అయితే రెండు పార్టీలు హోరాహోరీ ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ ఉనికి కోసమా, లేదంటే నిజంగా ప్రజా సమస్యలు, అటు రైతుల సమస్యలతో పాటు మదుపర్ల సమస్యలు కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ప్రజలే అర్థం చేసుకోవాలి. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, గౌరీశంకర్ గారికి, మానవతరాయ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.